ఇక్కడికి విచ్చేసినటువంటి మన బలిజ బంధువులందరికీ నమస్కారం. మొన్న 31వ తేదీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా అధ్యక్షుడు వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చాలా విధ్వంసాలు సృష్టించడానికి, సమాజంలో అల్లకల్లోలాలు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వారి కుట్రలు ఇంకా పన్నుతూనే ఉన్నారు. విషయం ఏంటంటే అక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క కళ్యాణ మండపం వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి కాపు సంఘాలు, బలిజలు అందరూ ఐక్యంగా ఒక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసుకొని ఒక దిమ్మె కట్టిన సందర్భంలో అక్కడ ఒక ఫోటో పెట్టి దిమ్మె పెట్టారు. ఈ జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏం చేశాడు, అంబేద్కర్ ఫోటో ఎత్తకొచ్చి పెట్టి అక్కడ పెట్టి ఆ అంబేద్కర్ ఫోటో పెట్టి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫోటోను కాలితో తొక్కి అవమానించడం మా శ్రీకృష్ణదేవరాయల యొక్క వారసులందరికీ, బలిజ బంధువులందరికీ చాలా మనస్తాపాన్ని, ఆగ్రహాన్ని గురి చేస్తూ ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఒక కులానికో లేకపోతే ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన దక్షిణ భారతదేశాన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి మొత్తం సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేసి సామ్రాజ్యం అంతా చెరువులు నిర్మించి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించి ఇప్పటికి 500-600 ఏళ్ళు గడిచినా కూడా ఆయన పాలనను ఇప్పుడు మనం చూసి చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పగా పరిపాలించాడో అనేది ప్రజలందరికీ దేశం మొత్తం తెలుసు. అలాంటి గొప్ప మహా చక్రవర్తిని ఈరోజు ఒక వైసీపీ, ఒక అహంకారం, ఒక చిల్లర జగ్గారెడ్డి అనే ఒక వ్యక్తి అవమానించడం మాకు తీవ్ర ఆగ్రహాన్ని కల్పిస్తోంది. ఎందుకంటే ఈయన ఎస్సీల మధ్య, కాపుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అలాంటి వ్యక్తిని గవర్నమెంట్ వెంటనే విచారించి తగు శిక్ష వేయాలని ఈ సందర్భంగా మేము శ్రీకృష్ణదేవరాయల యొక్క వారసుల తరపున హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మీ ఊరికే వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి మీకు తగిన శిక్ష కూడా వేసే విధంగా సిద్ధంగా ఉన్నాం. రాబో రోజులు ఇలాంటిది పునరావృతం కాకూడదని కూడా చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయండి, SC/ST యాక్టులు కూడా పెట్టండి. ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల లాంటి వ్యక్తి ఆయన ఒక మతానికి కాదు, ఆయన దేశానికి ఆదర్శ పురుషుడు. ఆయన అలాంటి వ్యక్తిని అవమానించడం మాకు చాలా కోపం తెప్పిస్తుంది. దయచేసి వెంటనే అతన్ని శిక్షించాలని బలిజ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. ఈరోజు మనం ఈ సమావేశం ముఖ్యంగా అందరికీ రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలకు అవమానం చెందడం చాలా బాధాకరం. అయ్యా జగ్గిరెడ్డి గారు 3 తూర్లు ఎమ్మెల్యే ఎలా అయ్యారయ్యా మీరు? ఈ శ్రీకృష్ణదేవరాయలు అనేవారు కుల మతాలకు అతీతంగా చెరువులు, గుళ్ళు ఎన్నో కట్టించి అందరికీ ఆదర్శవంతంగా ఈ రోజు కూడా నిలిచాడయ్యా. మీరు అలా ఎలా ఎమ్మెల్యే అయ్యారో మాకైతే తెలియదయ్యా. అలాంటి మహానుభావుంది ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో విగ్రహం పెట్టి ఆయన చేసిన మంచి పనులను అందరూ గుర్తించుకునే విధంగా ఆయన చేసినాడయ్యా. అలాంటి వ్యక్తిని నువ్వు కాలుతో ఫోటోని నమిలి చేయడము చాలా బాధాకరం. అందులో మేమందరితో కలిసిమెలిసి ఉండాలనుకునే దీన్ని కూడా మీరు కులమతాల మధ్య చుచ్చులు పెట్టి మీరు చాలా తప్పు చేస్తున్నారు. మేము మీకు మా బలిజ సంఘం తరపున, కాపుల తరపున మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి విషయాలు మరొకసారి జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మీకు హెచ్చరిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అతని పైన కఠిన శిక్ష పడే విధంగా పోరాడాలని ప్రభుత్వాన్ని మేము విలువ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. ఈరోజు మనం ఈ సమావేశం ముఖ్యంగా అందరికీ రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలకు అవమానం చెందడం చాలా బాధాకరం. అయ్యా జగ్గిరెడ్డి గారు 3 తూర్లు ఎమ్మెల్యే ఎలా అయ్యారయ్యా మీరు? ఈ శ్రీకృష్ణదేవరాయలు అనేవారు కుల మతాలకు అతీతంగా చెరువులు, గుళ్ళు ఎన్నో కట్టించి అందరికీ ఆదర్శవంతంగా ఈ రోజు కూడా నిలిచాడయ్యా. మీరు అలా ఎలా ఎమ్మెల్యే అయ్యారో మాకైతే తెలియదయ్యా. అలాంటి మహానుభావుంది ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో విగ్రహం పెట్టి ఆయన చేసిన మంచి పనులను అందరూ గుర్తించుకునే విధంగా ఆయన చేసినాడయ్యా. అలాంటి
వ్యక్తిని నువ్వు కాలుతో ఫోటోని నమిలి ఇచ్చేయడము చాలా బాధాకరం. అందులో మేమందరితో కలిసిమెలిసి ఉండాలనుకునే దీన్ని కూడా మీరు కులమతాల మధ్య చుచ్చులు పెట్టి మీరు చాలా తప్పు చేస్తున్నారు. మేము మీకు మా బలిజ సంఘం తరపున, కాపుల తరపున మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి విషయాలు మరొక్కసారి జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మీకు హెచ్చరిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అతని పైన కఠిన శిక్ష పడే విధంగా పోరాడాలని ప్రభుత్వాన్ని మేము విలువ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. ఇక్కడికి విచ్చేసినటువంటి మన బలిజ బంధువులందరికీ నమస్కారం. మొన్న 31వ తేదీ జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా అధ్యక్షుడు వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చాలా విధ్వంసాలు సృష్టించడానికి, సమాజంలో అల్లకల్లోలాలు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వారి కుట్రలు ఇంకా పన్నుతూనే ఉన్నారు. విషయం ఏంటంటే అక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క కళ్యాణ మండపం వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి కాపు సంఘాలు, బలిజలు అందరూ ఐక్యంగా ఒక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసుకొని ఒక దిమ్మె కట్టిన సందర్భంలో అక్కడ ఒక ఫోటో పెట్టి దిమ్మె పెట్టారు. ఈ జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏం చేశాడు, అంబేద్కర్ ఫోటో ఎత్తకొచ్చి పెట్టి అక్కడ పెట్టి ఆ అంబేద్కర్ ఫోటో పెట్టి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫోటోను కాలితో తొక్కి అవమానించడం మా శ్రీకృష్ణదేవరాయల యొక్క వారసులందరికీ, బలిజ బంధువులందరికీ చాలా మనస్తాపాన్ని, ఆగ్రహాన్ని గురి చేస్తూ ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఒక కులానికో లేకపోతే ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన దక్షిణ భారతదేశాన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి మొత్తం సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేసి సామ్రాజ్యం అంతా చెరువులు నిర్మించి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించి ఇప్పటికి 500-600 ఏళ్ళు గడిచినా కూడా ఆయన పాలనను ఇప్పుడు మనం చూసి చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పగా పరిపాలించాడో అనేది ప్రజలందరికీ దేశం మొత్తం తెలుసు. అలాంటి గొప్ప మహా చక్రవర్తిని ఈరోజు ఒక వైసీపీ, ఒక అహంకార, ఒక చిల్లర జగ్గారెడ్డి అనే ఒక వ్యక్తి అవమానించడం మాకు తీవ్ర ఆగ్రహాన్ని కల్పిస్తోంది. ఎందుకంటే ఈయన ఎస్సీల మధ్య, కాపుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అలాంటి వ్యక్తిని గవర్నమెంట్ వెంటనే విచారించి తగు శిక్ష వేయాలని ఈ సందర్భంగా మేము శ్రీకృష్ణదేవరాయల యొక్క వారసుల తరపున హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మీ ఊరికే వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి మీకు తగిన శిక్ష కూడా వేసే విధంగా సిద్ధంగా ఉన్నాం. రాబో రోజులు ఇలాంటిది పునరావృతం కాకూడదని కూడా చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వానికి కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయండి, ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టండి. ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల లాంటి వ్యక్తి ఆయన ఒక మతానికి కాదు, ఆయన దేశానికి ఆదర్శ పురుషుడు. ఆయన అలాంటి వ్యక్తిని అవమానించడం మాకు చాలా కోపం తెప్పిస్తుంది. దయచేసి వెంటనే అతన్ని శిక్షించాలని బలిజ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ. అడిగాం సార్, అందరం వస్తున్నాం సార్, అందరం మహేష్ అక్కడ ఇది ఫోటో సార్. మీరంతా ఉన్నారని నా ధైర్యం. ఎమ్మెల్యే గారు కుల ప్రాతిపదికన తీసుకోవట్లేదు. గత నెల డిసెంబర్ 31వ తేదీన జగ్గంపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు కులాలకు మతాలకు అతీతంగా కృష్ణదేవరాయల వారు చాలా మంచి పాలననిచ్చి ఒక దేవుడులా
వెలిసిన అతని విగ్రహాన్ని ఏర్పరుస్తుంటే మీరు వెళ్ళి కులాలకు మతాలకు మధ్యలో చిచ్చు పెట్టాలని మీ రాజకీయమే చిచ్చు పెట్టడమే కాబట్టి అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇంకొకసారి అలాంటి ప్రయత్నమే చేస్తే మేము కదిరి బలిజ సేవా సంఘం తరపు నుంచి భారీగా తరలి వస్తాము. తరలి వచ్చి మీకు ఇదే మా వార్నింగ్ కూడా ఇస్తున్నాము. ఇంకొకసారి ఇలాంటివి జరిగితే కనుక ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వాలన్నీ కూడా కళ్ళు తెరిచి చూసి పాలన ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, గత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏమి అని కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష ఇచ్చి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణదేవరాయ. ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి బలిజ బాంధవులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ 31వ తారీఖున కొత్తపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే చర్ల జగ్గారెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని అవమానించాడు. ఆయనకి ఏమనిపించిందో అవమానించడానికి ఆయనకి ఏం హక్కు ఉందో మేము అడుగుతున్నాం. ఒకటి, మీ వైసీపీ గవర్నమెంట్లో బలిజల కులస్తులతోనే ఆ రోజుల్లో అతి బలవంతంగా అక్కడ రాయలసీమ కోస్తా కావచ్చు ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో కూడా బలిజ కులస్తులందరూ కూడా ఆయన దేవునితో సమానం కొలుస్తారు. చెరువులు, గుళ్ళు, చాలా రైతులకు ఉపయోగపడే ఎన్నో సేవలు అందించాడు ఆయన. ఆయన మంచితనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. నువ్వు కుల మతాల చిచ్చు పెట్టే విధంగా అవమానించావు. దీన్ని తీవ్రంగా కదిరి బలిజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన బహిరంగ క్షమాపణ చెప్పాలి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కుల బాంధవులకు అందరికీ నమస్కారం. గడిచిన డిసెంబర్ 31వ తేదీన కొత్తపేట నియోజకవర్గంలో జగ్గారెడ్డి అనే ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం అక్కడ ఒక బస్టాండ్ కూడల్లో బలిజ కులస్తులు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి దిమ్మెగట్టి తాత్కాలికంగా ఒక ఫోటో పెట్టడం జరిగింది. ఆ రాత్రికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఆ ఫోటోను తీసేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించాడు. దీన్ని యావత్ బలిజలంతా ఖండిస్తున్నాము. ఒక రాజకీయ నాయకుడి నుండి ఇలాంటి విధవపనులు చేయడానికి ఆయనకి సిగ్గుమాలిన పనిగా మేమంతా భావిస్తూ బలిజల తరపున భవిష్యత్తులో ఇట్లాంటివి ఏమన్నా చేస్తే ఎదుర్కోవడానికి చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై బలిజ. 31వ తేదీ రాత్రి జగ్గంపేట నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారు ఒక పవిత్రమైన రాజుని అవమానించడం, అతని ఫ్లెక్సీని చించివేయడం ఇది దారుణమైన విషయం. ఈ దారుణాన్ని మేము 50 మంది బలిజ కులస్తులు తాలూకాలోనే ఉన్న బలిజ కులస్తులు అందరి తరఫున మేము ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాము. రేపటి రోజు అతనిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై శ్రీకృష్ణదేవరాయ. బలిజ జేఏసీ రాయల్ పీపుల్ ఫ్రంట్ పిలుపు మేరకు ఇక్కడ వచ్చేసినటువంటి బలిజ కులస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 31/12/2025 రాత్రి సమయంలో కోనసీమ పచ్చని ప్రజల మధ్య చిచ్చు లేపాలని చెప్పి వైసీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చర్ల జగ్గిరెడ్డి గారు కుట్రపూర్వితంగా ఎక్కడైతే యువకులు శ్రీకృష్ణదేవరాయల బొమ్మ పెట్టాలనుకున్నారో అక్కడ శ్రీకృష్ణదేవరాయల బొమ్మ తీసి అంబేద్కర్ బొమ్మ పెట్టి శ్రీకృష్ణదేవరాయల ఫోటోను చించివేయడం, అలాగే కాపులు, బలిజలు, దళితుల మధ్య గొడవ పెట్టాలనే దురుద్దేశంతో వ్యవహరించి కుట్రపూరితంగా పచ్చని కోనసీమలో గొడవలు పెట్టే విధంగా వ్యవహరించినటువంటి జగ్గారెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము కదిరి రాయల్ పీపుల్ ఫ్రంట్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వైసీపీ పార్టీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా
జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మీరు మీ పార్టీ తరఫున గౌతమ్ రెడ్డి గారు వంగవీటి మోహన్ రంగాను అవమానించి నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. కానీ మీరు అతనికి ఒక పదవి ఇచ్చి గౌరవించడం క్షమించరాని విషయం. వైసీపీ పార్టీ కాపుల విషయంలో అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించి లేనిపోని గొడవలు పెట్టాలని చేస్తే రాబోయే రోజుల్లో మేము బలిజ కాపులు కాటు వేయని కూడా సిద్ధమని చెప్పి బలిజ కాపులు ఏ సైడ్ ఉంటే ఆ సైడు గోడను కట్టినట్లు ప్రభుత్వాలను నిలబెడతాం, ప్రభుత్వాలను పడగొడతామని కూడా చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే రాయలసీమలో కూడా బలిజలకి తీవ్రమైన అన్యాయం, ఎమ్మెల్యే సీట్లలో కానీ ఎంపీ సీట్లలో కానీ నామినేటెడ్ పోస్టులలో కానీ అన్యాయం చేస్తున్నారు. ప్రతి పార్టీకి కూడా హెచ్చరిక కూడా తెలియజేస్తున్నాం. బలిజ జేఏసీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బలిజలంటే ఓటు బ్యాంకుగా మీరు చూస్తున్నారా, లేకపోతే ఏమన్నా గుర్తించాలనుకుంటున్నారా? రాబోయే రోజుల్లో గుర్తించకపోతే వీటిపైన ఖచ్చితంగా మేమంతా ఒక్కటిగా నిలబడి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకి హెచ్చరిక కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా బలిజలు ఏ వైపు ఉంటే అటువైపే ప్రభుత్వాలు నిలబడుతున్నాయి, గుర్తించుకోండి అని కూడా మేము ఇంకోసారి మనవి చేస్తున్నాం. అదేవిధంగా రాయలసీమలోనే రాళ్ళ ఉండే ప్లేసులో రతనాలు అమ్మినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీలాగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఊరు వార విగ్రహాలు పెట్టుకోకుండా వేల సంవత్సరాల క్రితమే ఆయన ప్రజలకి ప్రపంచానికి నీతి నిజాయితీగా పాలన అందించినటువంటి గొప్ప చక్రవర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కులపిచ్చింది కాబట్టి మీరు ఊరు వార విగ్రహాలు పెట్టుకున్నారు. మా నాయకులకి గతంలో పాలించినటువంటి నాయకులకి కులపిచ్చలేదు, ప్రజలంతా సమానం అని చెప్పి అందరినీ సమానంగా చూసినందుకు మీరు ఈరోజు చిన్న చూపు చూస్తున్నారా, లేకపోతే నిర్లక్ష్యాన్ని చూస్తున్నారా? ఇదే విధంగా చేస్తే గతంలోలా కాకుండా మీకు కఠినంగా చరిత్రలో మీరు ఇంకా ఎప్పటికీ ఎమ్మెల్యేలు కాకోకుండా కూడా మేము ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. బలిజ బంధువులందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి 31/12/2025 తేదీన ఈ జగ్గారెడ్డి అనే వ్యక్తి మాజీ వైసీపీ ఎమ్మెల్యే మన శ్రీకృష్ణదేవరాయల వారిని తాత్కాలికంగా పెట్టినటువంటి చిత్రపటాన్ని కాలి కింద వేసి తొక్కి, అలాగే ఆ స్థానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగినది. ఏ ప్రభుత్వానికైనా గట్టిగా హెచ్చరిస్తున్నాము. బలిజలు ఏమి చేయలేరు, ఏం చేసినా ఏమనుకోలేరులే అని ప్రతి గవర్నమెంటు మాకు అన్యాయం వస్తూనే ఉన్నారు, ప్రతి ఏటా వస్తూనే ఉన్నారు. కానీ ఈసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మేము అంతా ఏకమైతే ఏ గవర్నమెంట్నైనా ఏ నాయకుడినైనా గద్దె దించుతాము. దించే వరకు ప్రతి ముందడిగే వేస్తాం కానీ వెనుకడుగు వేయము. ఇలా చేయడం చాలా తప్పు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి చాలా గొప్ప నాయకుడు. కులాల మధ్య కానీ ఎటువంటి చిచ్చు పెట్టకుండా మంచి పరిపాలన చేశారు. రాయలసీమలో రతనాలను నమ్మినటువంటి ఏకైక చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే. అటువంటి మహా చక్రవర్తికి ఈ విధంగా జరగడము ప్రతి బలిజ బంధువులు చాలా బాధతో మనోవేదనతో ఉన్నాము. అదేవిధంగా ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకపోతే గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాము. మళ్ళీ తదుపరి కార్యక్రమాలకి ఖబర్దార్, మీ ఇష్టం, ఏమైనా చేసేదానికి మేము రెడీగా ఉంటాం. జై బలిజ, జై శ్రీకృష్ణదేవ. జై శ్రీకృష్ణదేవరాయ. కదిరి నియోజకవర్గ బలిజ కులస్తుల తరపున బలిజ బంధువులు మరియు అన్ని పార్టీల బలిజ బంధువులందరి తరపున ఈరోజు జగ్గంపేటలో ఈ అహంకారమైన వైసీపీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయల చిత్రపటానికి బూట్కాలతో తన్నడం, ఈ ఎస్సీలు కాపుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికైనా వైసీపీ అయిన అధ్యక్షుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈయనపై కఠిన చర్య తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈయనని రాజకీయ సన్యాసంలో ఇచ్చేంత వరకు నిన్ను కూడా ఈ రాష్ట్రంలో నీకు కూడా నీ కింద ఎమ్మెల్యేలు కూడా ఎక్కడే కానీ గెలవనివ్వము. కాపులంటే ఈసారి మేమేదో చూపిస్తాము.
వెంటనే చర్య తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని కోరుకుంటూ జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ. మన బలిజ బాంధవులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ సమావేశము జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గిరెడ్డి మన కృష్ణదేవరాయల ఒక ఫోటోను కాలుతో తన్నడం, అక్కడ విగ్రహ ప్రతిష్టకు ఆటంకాలు ఏర్పరచడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన కాపు జాతిని అవమానపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. మన కాపులందరూ ఐక్యంగా ఉండి గత ఎలక్షన్లలో బుద్ధి చెప్పినా కానీ వారికి బుద్ధి రావడం లేదు. ఎలాగైనా కాపులు ఇతర కులాల మధ్యలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి చేస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా బలిజలు, కాపులు, మరియు ఇతర కులాలు కూడా, ఎందుకంటే ఆయన గర్వించదగ్గ మనకు రాజు, మన దక్షిణ భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాజు. ఆయన సాహిత్యానికి, ప్రజల సంక్షేమానికి ఆ కాలంలోనే రోడ్లలో వజ్రాల మిండే చరిత్ర ఉంది. భారతదేశంలోనే గర్వించదగ్గ రాజు. కాబట్టి ఆయనకు జరిగిన అవమానం యావత్ కాపులందరిగా భావించి అందరినీ ముక్తఖండంతో ఈ అరాచకాలను ఖండించవాలని చేర్చున్నాం. జై కృష్ణదేవరాయ. అడిగాం సార్, అందరం వస్తాము. సార్ అందరం మహేష్ అక్కడ ఇది ఫోటో సార్. మీరంతా ఉన్నారని నా ధైర్యం. ఎమ్మెల్యే గారు ఆయన కుల ప్రాతిపదికన చూసుకోవట్లేదు.